సార్ ముందుగా మీరు ఈ స్కూల్ జర్నీ గానీ, కాలేజ్ జర్నీ గానీ, పీహెచ్‌డీ గానీ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గానీ ఎంతో మందిని మీ జర్నీలో చూసుంటారు. సో, ఓవరాల్‌గా మీ జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తులెవరు సార్? సార్, నా తరంలో నేను చూసిన అతి సామాన్యమైన అసామాన్యులు మా ప్రొఫెసర్‌లు సార్. ప్రొఫెసర్ గుమ్మన గారి బాలశ్రీనివాసమూర్తి గారు, ప్రొఫెసర్ సాగి కమలాకర్ శర్మ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ చక్రవర్తి గారు నా జీవితానికి ఒక పునాది వేశారు సార్. నా ఆలోచన శక్తి సార్ వాళ్ళకి ఎలా అర్థమయ్యిందో, నా రాసే రచన రీతి వాళ్ళకి ఎలా అర్థమైందో గానీ, నాలో ఒక ప్రత్యేకమైన కోణం చూసారు సార్. "సుదర్శన్, నీలో ప్రత్యేకమైన ఒక శక్తి ఉంది సుదర్శన్. నువ్వు ఇక్కడితో ఆగిపోవద్దు. నువ్వొచ్చిన కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా గానీ, ఇక్కడితో ఆగిపోతే నీ జీవితంలో ఫుల్ స్టాప్ ఉంటుంది. ఆగిపోతే ఉద్దేశంతో" నాకు చాలా ప్రోత్సహించారు సార్ వాళ్ళు. నా పీహెచ్‌డీ చేస్తున్న క్రమంలో డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సార్ గారు నేను చేయాల్సిన వర్క్ గురించి సార్ ప్రత్యేకంగా తపన పడి, సార్‌కి ఎక్కడైనా ఏ చిన్న విషయం తెలిసినా, ఏ సమాచారం తెలిసినా, సార్ వెంటనే నాకు ఫోను చేసి నాకు ప్రోత్సహించారు సార్. ఆహ్, మా ప్రొఫెసర్ గుమ్మన గారి బాలశ్రీనివాసమూర్తి వారు చనిపోయారు సార్. వాళ్ళు నాకిచ్చిన ప్రోత్సాహం చాలా గొప్పది సార్. నాలో రచనా శక్తిని మేల్కొల్పింది వాళ్ళే. నాలో ఈ ఆలోచన శక్తిని మేల్కొల్పింది వాళ్ళే. ఆ తర్వాత నా పీహెచ్‌డీ పర్యవేక్షకులు సాగి కమలాకర్ శర్మ గారు. నేనొక పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ, అంతకంటే ముందు నేను సాధించిన జూనియర్ ఫెలోషిప్‌ని ఈ 2 నాకొచ్చాయని సార్‌కి చెప్పడంతో, "సుదర్శన్, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి 2 రకాలుగా నగదుని ఆశించకూడదు. చేస్తే పీహెచ్‌డీ చెయ్యి, లేదంటే ఉద్యోగం చెయ్యి నాయనా" అని చెప్పారు సార్. నాకు ఆ రోజు సార్ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, నాకు ఫెలోషిప్ వస్తే 5 ఏళ్ళే ఉంటుంది. ఉద్యోగం ఉంటే జీవితకాలం ఉంటుందనే ఒక ఉద్దేశ్యంతోని నేను ఫెలోషిప్‌ని తృణప్రాయంగా వదిలేసి ఉద్యోగం వైపు వచ్చాను సార్. నన్ను ఏనాడు సార్ ఇబ్బంది పెట్టకుండా, "సుదర్శన్, నీలో ఏదో శక్తి ఉందయ్యా. నేను ఏది అడగకముందే నువ్వే వచ్చి ప్రతి విషయం చెప్తున్నావు. సమాచార సేకరణ గాని, అధ్యాయాల విభజన గాని, ఆ రాసే విధానం గాని, నేను ఎవరిని అడిగినా నాకు వాళ్ళు చెప్పని సమక్షంలో కూడా నువ్వొచ్చి చెప్తున్నావు. నేనెప్పుడు డిస్టర్బ్ చేయను. నువ్వు చేసుకుంటూ వెళ్ళు" అని చెప్పారు సార్. అలా ఈ ప్రయాణం సాగింది సార్.